ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పై నుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవ నామ సంవత్సరం మొదలు కాబోతోంది కాబట్టి, మీరు ఆల్రెడీ వీడియోస్లో అంటే మనం షార్ట్ వీడియోస్ చేశాము. సో అందులో మీరు చెప్పారు, ఏ క్వశ్చన్ తీసుకున్నా నంబర్ 1 రాసి వృశ్చికం అని ఆల్రెడీ చెప్పేశారు. దట్స్ అ బ్యూటిఫుల్ విషయం. నాకైతే నాకు వృశ్చిక రాశితో సంబంధం లేనప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్? అంటే ఎలాబరేటివ్ ప్రిడిక్షన్ ఏమిటి? ఎట్లా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి పరాభవ సంవత్సరం? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. వృశ్చిక రాశి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, దే ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పొచ్చు. దేర్ ఆర్ హాఫ్, వాళ్ళ మైండ్ సైకాలజీ వచ్చి హాఫ్ మృగంగా ఉంటుంది, హాఫ్ మనుష్య రూపంగా ఉంటుంది. మీరు ఎలా చూస్తారో వాళ్ళు అలాగ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అద్దంలో వెళ్ళి ఐ మీన్ టు టెరిఫిక్ కోపం మూడ్లో ఉన్నానని మీరు అద్దం చూస్తే, మీరు కోపంగా ఉన్నట్టు అద్దం చూపిస్తుంది. మీరు చాలా శాంతంగా ఉన్నట్టు మీ మొహ భావన ఉందంటే శాంతంగా ఉంటారు. అలాగా వీళ్ళు వృశ్చిక రాశిలో ఉన్నవాడు, మీరు కోపంగా ఉంటే వాడు కోపంగా రిప్లై ఇస్తాడు. దర్ ఇస్ అ మూవీ కాల్డ్ అపరిచితుడు ఇన్ శంకర్స్ మూవీ. అలాగా మార్నింగ్ 10 o'clock దాకా వీళ్ళు రెమోగా ఉంటారు, మధ్యాహ్నం 3 దాకా అన్నియంగా ఉంటారు, అపరిచితుడుగా ఉంటాడు, ఈవినింగ్ తర్వాత అంబిలా ఉంటాడు. ఇలా ఒక చేంజ్ ఆఫ్ మూడ్స్ అనేది డ్రాస్టిక్ గా ఉంటుంది. అంటే డిప్రెషన్ ఇలానే ఉంటుంది, సంతోషం వచ్చినా ఇలానే ఉంటుంది, ఏడుపు వచ్చినా ఇలానే ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి వెరీడ్ మైండ్ సెట్ ఆఫ్ వాట్ యు కాల్ సైకాలజీ అనేది విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చంద్రుడు నీచ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రం కనెక్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అ సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్మనియస్. అంటే ఏంటంటే వాళ్ళ ఎమోషన్ని బయటికి చూపరు. మీరు 1 hour వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినా ఇలా నో ఎక్స్ప్రెషన్, నో టాక్స్ అన్నట్టుగా ఉంటారు. కొంతమంది అండర్స్టాండ్ చేసుకునేది మన ఎవరికి అందగాని విషయాలు వాళ్ళకి అర్థమవుతుంది. అది హ్యావ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ కనెక్ట్ టువర్డ్స్ ద హిడెన్ ట్రెషర్, అకల్ట్ అని చెప్తాం. ఏదైనా సరే అకల్ట్ ఇన్ ఎనీ ఫామ్. ఇక్కడ మనకు కనపడింది వాళ్ళకి కనపడుతుంది. మీరు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఏదైనా తప్పు ఉందంటే మీరు గమనించారు, నేను గమనించారు, వాడికి తెలుస్తుంది. అలాంటి ఒక సైకలాజికలీ వెరీ వెరీ డిఫరెంట్ మ్యాపింగ్ వాళ్ళకి వచ్చి బ్రెయిన్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. ఇట్స్ ఇన్వే అది వరము, ఇన్వే అది ఒక శాపము, రెండూ చెప్పచ్చు. అలాంటి ఒక సందర్భంలో ఇప్పటిదాకా కోర్టు కేసు, ఇప్పటిదాకా అరెస్ట్, నాన్ బెయిలబుల్ వారెంట్, అకౌంట్స్ బ్లాక్, బ్యాంక్ బ్లాక్, జప్తు, బాబు లేదంటే పాపకి ఇక్కడ దెబ్బ తగ్గడం, మెయిన్గా హ్యాండ్స్లో ప్రాబ్లం అవ్వడం, లేదంటే పెద్ద ప్రాబ్లంలో వెళ్ళి లాక్కోవడం, లేదంటే ఇంట్లో వాళ్ళు పెద్ద ఇష్యూలో వెళ్ళి చిక్కుకోవడం, మీకు బ్యాడ్ నేమ్, ఇదంతా దే ఆర్ బీన్ ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి దే హ్యావ్ బీన్ అండర్గోయింగ్ దిస్. అంటే ఇంత కష్టపడుతున్నారు లాస్ట్ 1 year నుంచి. కానీ ఈ మార్చ్ మెయిన్గా మన పరాభవ సంవత్సరం ఉండే 12 రాశుల్లో టాప్ మోస్ట్ బలం అంటే వృశ్చిక రాశి వాడికి. ఎందుకంటే ఒకటే విషయం, మీ లైఫ్లో భాగ్యస్థానానికి ఎప్పుడైతే గురువు వస్తాడో, భాగ్యం ఇట్ సెల్ఫ్ ఇస్ లక్. ఆ భాగ్యస్థానానికి గురువు వచ్చి, గురువు మీ రాశి లగ్నానికి దృష్టి ఇస్తున్నాడు అంటే యువర్ లైఫ్ ఇస్ చేంజ్డ్. ఇప్పటిదాకా చూసారంటే వృశ్చిక రాశిలో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐ జస్ట్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఈ కళ్ళ కింద ఉన్న ఇక్కడ చోట్ల డాట్ 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 డాట్గా ఉంటుంది. భాగ్యస్థానికి గురువు రాగానే ముఖం అలా మహాలక్ష్మిలాగా చేంజ్ అవుతుంది. యూనో హ్యూమన్ అనాటమీ మారుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. యూ షుడ్ అండర్స్టాండ్ ద వే హౌ ఇట్ గోస్. భాగ్యస్థానంలో గురువు వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఫ్యాట్, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్, ఎక్స్ట్రా బర్గర్, జామ్ అంతా వెళ్ళిపోతుంది. యూ విల్ బీ లైక్ ట్రమండస్. మీరు చూస్తే
10 మంది మిమ్మల్ని ఆశ్చర్యపోయి నమస్కారం చేసేటట్టు ఒక గౌరవం. మీ ఫేస్‌లో యాక్చువల్‌గా బ్రహ్మ తేజః అని చెప్తాం. ఆ తేజస్ అంటాం. అది వృశ్చిక రాశి వాళ్ళకి విపరీతంగా ఉండదు. ఎక్కడికెళ్ళినా మర్యాద, ఎక్కడికెళ్ళినా మాల. మీ గార్లెండ్ లేకుండా మిమ్మల్ని చూడరు. అంత పెద్ద గౌరవం. అదేలాగా 85% ఆఫ్ ద వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఫారిన్‌లు వెళ్లి సెటిల్ అవ్వడే ఒక పెద్ద యోగం. పూర్వీకుల యొక్క ఆస్తి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఇదంతా ధారాళంగా మీకు వస్తూ ఉంటుంది. చాలామంది పెద్ద బండి కొంటారు. చిన్నదంతా కాదు సార్. నో నో నో. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఓన్లీ మార్స్ గ్యారేజ్. వీఆర్ ఓన్లీ ప్లానింగ్ ఫర్ ఫార్చునర్, ఎండీవర్. అలాంటి విషయాలు మీ ప్లానింగ్. మినిమం 7 సీటర్ సార్. సార్ మినిమం ఎక్స్యూవీ 700 సార్. మీ థాట్ ఇలా ఉంటుంది. భాగ్యస్థానానికి గురువు వచ్చినప్పుడు ఊరికేదన్నీ మాటలుగా ఉంటుందా, లేదంటే రియల్గా ఉంటుంది అంటే శని త్రికోణంలో ఉన్నాడు. మీ రాశి లగ్నానికి పంచమ స్థానంలో ఉన్న శని, భాగ్యస్థానానికి ఉన్న గురువు. ఇంకొకటి 4వ స్థానం అనేది శుకస్థానం. ఆ శుకస్థానంలో రాహు ఉన్నప్పుడు మీ ఇంట్రెస్ట్ అంతా పెద్దగా ఉంటుంది, చిన్నగా వద్దు. బిగ్ అలాంటి ఎన్నం, అలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ మీ లైఫ్ వచ్చింది అన్ని విషయాల్లో. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఎంత బాగుందని చెప్పానో దానికంటే ఒక 10% ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే మీకు అబ్బాయి వస్తాడు ఫారిన్ నుంచి, అమ్మాయి ఫారిన్ నుంచి వస్తుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు బయటికి వెళ్ళి చదవడానికి ప్రాప్తం. ఇంకొకటి మెరిట్లో సీట్. భాగ్యంలో గురువు ఉన్నప్పుడు సీట్ మెరిట్లో దొరుకుతుంది. నార్మల్గా మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఒక 10 lakhs ఇవ్వండి, 5 lakhs ఇవ్వండి, మీ స్కోర్ తగ్గిపోయిందంటే ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఇలాంటి విషయమే కాదు. ఇప్పుడు డాక్టర్ సీట్ ఈజ్ ఈక్వల్ టు 1 crore. 1 crore ఈజ్ ఈక్వల్ టు భాగ్యస్థానం. భాగ్యస్థానం గురువు వస్తే 1 crore ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమర్థం? మీకు మెరిట్ అనేది 100% రావడం అనేది ఖాయం. ఇప్పటిదాకా ట్రై చేసి 2 సార్లు ఫెయిల్ అయినా సరే ఈసారి క్లియర్. అట్టే షాట్ 30 పేపర్లు 40 పేపర్లు క్లియర్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీ టాపర్ కూడా ఆ ఉద్యోగం రాదు. క్యాంపస్ ఇంటర్వ్యూలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేది మీకే. వృశ్చిక రాశి వాళ్ళకి అంత గొప్ప ఫలితాలు. స్టార్ట్స్ ఫ్రమ్ జూన్, మే నుంచే విషయం అర్థమైపోతుంది. మీకు మా ఏప్రిల్లో ఎగ్జామ్ అంటే మేలో వచ్చే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది. ఇప్పటిదాకా వీడు 40% కూడా కష్టమే అన్నట్టుగా. రైట్ నౌ యుల్ స్కోర్ ఆల్మోస్ట్ 85+%. ఫర్ ఎ డల్లర్ స్టూడెంట్ చెప్పాలంటే అంత స్కోర్ అనేది వస్తుంది. ఇంకొకటి, మీ లైఫ్లో ఇప్పటిదాకా మీరు చూడని పెద్ద పెద్ద విషయాలు చేస్తారు. ఇంట్లో అందరూ మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు. ది ఎంకరేజ్మెంట్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా నాన్నగారి యొక్క హెల్త్, మెయిన్గా ట్రావెల్ వెళ్ళేటప్పుడు. అదేలా మదర్ యొక్క హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నమ్మ, అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొత్త విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తారు, వెజిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అదేలాగా ఫ్రూట్స్ బిజినెస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ. కొంతమందికి పెట్రోల్ బంక్ కాంట్రాక్ట్ దొరుకుతుంది. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపన్ అనేది గోచారం చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని మీకు దొరకడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైం పీరియడ్లో మీరు ఏ విషయం స్టార్ట్ చేసినా 100% సక్సెస్. పూర్వీకుల యొక్క ల్యాండ్ మీ మీద రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నాన్నగారి యొక్క సపోర్ట్, హెల్ప్ విపరీతంగా ఉంటుంది. 100% బయట ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. ఎన్ఆర్ఐ అంటే స్టిల్ హ్యాంగింగ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మనుషులకి పర్మనెంట్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ, అక్కడే మీకు గ్రీన్ కార్డు ఏం కార్డు ఉందో అన్ని కార్డు దొరుకుతుంది. సో యూ విల్ బీ గెటింగ్ సెటిల్డ్ ఓవర్ దేర్. ఇంకొకటి 85% మీకు అప్పులు క్లియర్ అవ్వడం అనేది 100% వృశ్చిక రాశిలో పుట్టిన అందరికీ జరుగుతుంది. దాంట్లో మెయిన్గా విశాఖ నక్షత్రం వాళ్ళకి జాక్పాట్. భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు, 4వ స్థానం శుకస్థానంలో బేసిక్లీ రాహు ఉండడం అనేది ఇట్స్ లైక్ అద్భుతం. ఇంత మంచి టైం మళ్ళీ రాదు. అంటే పరాభవనామ సంవత్సరంలో మీకు అంత మంచి విషయాలు జరుగుతుంది. లైఫ్లో చాలా విషయాలు ఇప్పటిదాకా మీకు సెట్ అవ్వని విషయాలన్నీ మీరు వదిలేస్తారు. చాలామంది ఉన్న జాబ్ను వదిలేస్తారు, కొత్త జాబ్కి వెళ్తారు. 3-4 monthsలో పెద్ద ప్యాకేజ్లో ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్. కొంతమంది ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడం, కొంతమంది మీ పూర్వీకులు చేసిన బిజినెస్ ఏదైతే ఉంది, కొంతమందికి ల్యాండ్ బిజినెస్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్, కొంతమందికి శారీస్ బిజినెస్ ఉంటుంది. ఫాదర్స్ లీనియేజ్లో ఉన్న బిజినెస్ని మీరు తీసుకొని అది చేయడం అనేది ఖాయంగా జరుగుతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళ మెయిన్ విశాఖ నక్షత్రం వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు పుట్టడం కానీ, కళ్యాణం జరగడం కానీ, అన్ని విషయాలు సెటిల్ అవ్వడం అనేది గ్యారంటీగా చూస్తాం. దాంట్లో మెయిన్గా అనురాధ నక్షత్రం వాళ్ళకి పెద్ద విషయం జరుగుతుంది. ఏంటంటే ఇప్పటిదాకా కష్టం మాత్రమే చూస్తున్నాను, ఏది జరిగినా ఎక్కడ జరిగినా నేనే ప్రాబ్లం అన్నట్టుగా, నేనే కారణం అన్నట్టుగా చూసే ఒక ప్రసక్తిలో అనురాధ నక్షత్రం వాళ్ళు ఎంటైర్ డిఫరెన్స్ మీకు జరుగుతుంది. అది మెయిన్గా ఈ టైం పీరియడ్లో మంచి చేంజ్ అనేది గ్యారంటీగా అవుతుంది. ఆ చేంజ్ ఏంటంటే కొత్త విషయం మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏ విషయాన్ని బయటికి చెప్పకూడదు. వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే ప్రాబ్లం, మీరు బయటికి చెప్పారంటే మీకు జరగదు. ఒక వాటర్లో
వాటర్ యొక్క పవర్, యాసిడ్ యొక్క పవర్ మీరు కంపేర్ చేసుకుంటే యాసిడ్ ఇస్ హైలీ పవర్. జస్ట్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ యాసిడ్. నీళ్ళలో పోస్తే ఏమవుతుంది? డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ మీరు బయటికి చెప్తే మీ యొక్క పవర్ డైల్యూట్ అయిపోతుంది. వృశ్చిక రాశిలో పుట్టిన ఎవరైనా సరే బయటికి చెప్పకూడదు. ఏ విషయమైనా సరే, నాట్ ఈవెన్ టు యువర్ వైఫ్, నాట్ ఈవెన్ టు యువర్ మదర్. మీరు చెప్పకుండా చేస్తే అది గెలుస్తుంది, చెప్పితే జరగదు. మెయిన్ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ ప్రాబ్లం, అది మీరు చూడాలి. ఇంకొకటి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ టైం అనేది 100% పెద్ద పెద్ద విషయాలు చాలా ఈజీగా, మెయిన్గా చదువు పరంగా ఉన్న విషయం అప్డేట్ చేసుకోవడం, నెక్స్ట్ లెవెల్కి మనం గ్రో అవ్వడం. ఒకటే విషయం మనం చదవకుండా నెక్స్ట్ లెవెల్కి గ్రో అవ్వడం. చాలా మందికి ప్రమోషన్ రావడం, కొంతమందికి ట్రాన్స్ఫర్, బయట ఎక్కడో ప్లేస్ అవ్వడం, ఫ్యామిలీ మంచి అన్యోన్యం అవ్వడం, ఐకమత్యం అవ్వడం, కలిసిమెలిసి అవ్వడం, అన్ని విషయాలు జరుగుతాయి. ఇది జరగదు అనేది ఏది కాదు. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క బిజినెస్. కొత్త వాడిని లోపల తీసుకురాకూడదు. అదేలాగా ఎవరైనా కొత్త జాబ్కి వెళ్తున్నారంటే అందరూ మంచి వాళ్ళే అన్నట్టుగా మనం బిలీవ్ చేయకూడదు. దే విల్ ఆల్వేస్ ట్రై టు టెస్ట్ వాటర్స్. అంటే మీరు ఎంత గమనంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అది మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్గా మనం వృశ్చిక రాశి వాళ్ళకి చూడాలంటే సంతోషపరంగా ఆల్మోస్ట్ 95% ఉంది. 95 అనేది పెద్ద ఫిగర్ యాక్చువల్గా. ఖచ్చితంగా. అదేలాగా ఆర్థికంగా మనం చూసామంటే 85% పైనే వాళ్ళకి బాగుంది. సో వృశ్చిక రాశి ఎవరైతే ఉన్నారో ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు సెటిల్ అవ్వలేదంటే ఇక ఎప్పుడు సెటిల్ అవ్వరు. ఇంకెప్పుడు సీరియస్ గా తీసుకోవాలి ఈ ఇయర్ అయితే. అంటే భాగ్యస్థానం అంత బాగున్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ ట్రై సంథింగ్. మనం ఒక విషయం స్టార్ట్ చేస్తున్నామంటే ఒకటే మాట, ఒక్క స్టెప్ మీరు కృష్ణుడిని చూసి వెళ్తారంటే 10 స్టెప్పులు కృష్ణుడు మన కూడా వస్తాడు. లాజిక్ అంతే. అలాగే ఇప్పుడు భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు దేవుడు మీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకో. నేను ఊరు నుంచి బయటికి వెళ్ళను, అయ్యో నా కులం, నా గోత్రం, నా వాళ్ళు, అదంతా మ్యాటర్ కాదు. మీరు గ్రో అయితే మీ వాళ్ళే మిమ్మల్ని ఆహా ఓహో అంటారు. మీరు బాగాలేదంటే దట్ ఈస్ ద మ్యాటర్. బ్యూటిఫుల్ అండ్ లాస్ట్ పంచ్ అదిరిపోయింది. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. #1 రాశిగా ఉండబోతున్నారు కాబట్టి ఇయర్ అంతా కూడా. సో ఇంకా మీదే. ఎండ్ ఆఫ్ ది డే కొంచెం మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదా, ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. అయితే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉందో సెవ్వాకళం అండ్ మంగళవారం రోజు పొద్దున 6 to 7 వెళ్ళి దర్శనం చేసుకోవడం. అదేలాగా చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పాలి అంటే, అక్కడ ఇచ్చే భస్మం ఉంది కదా, అంటే విభూతి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని ఒక 9 days ఒకసారి గుడి వెళ్తే అక్కడికి వెళ్ళి భస్మం అట్లా వదిలేసి రాకూడదు. మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విషయం చేసినా కంటిన్యూటీ ఉండదు. ఈరోజు చేస్తారు, జిమ్కి వెళ్ళి డబ్బులు కడతారు, 10 days వెళ్తారు, 11th day నుంచి పారేస్తారు. ఆ మూడు ఫ్లక్చుయేషన్ హెవీగా ఉంటుంది కాబట్టి మినిమం ఈ నవగ్రహ స్థాపనాన్ని మనం కంట్రోల్ చేయాలంటే 9 days యాజ్ అ హోల్ అక్కడ ఇచ్చిన భస్మాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా లైఫ్లో చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్. ఇట్ విల్ హ్యాపన్. ఇక నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.